ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలన్నా వైస్ ప్రెసిడెంట్ అవ్వాలన్నా క్వాలిఫికేషన్స్ ఏంటి? ఫస్ట్ ప్రెసిడెంట్ చూసేద్దాం, రైట్. ముందుగా సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలా, ఈ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. రెండోది మినిమం 35 years ఏజ్ ఉండాలా, మినిమం 35 years ఆఫ్ ఏజ్ ఉండాలా. మూడోది దేర్ షుడ్ బి నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్ గవర్నమెంట్, అంటే ప్రభుత్వంలో ఎలాంటి డబ్బులు వచ్చే ఒక పొజిషన్ కానీ టెండర్లు కానీ కాంట్రాక్ట్ కానీ ఉండకూడదు. అండ్ వెరీ ఇంపార్టెంట్ నాలుగోది ఈ మస్ట్ బి క్వాలిఫైడ్ టు బికమ్ ద మెంబర్ ఆఫ్ లోక్సభ, అంటే లోక్సభ సభ్యుడిగా కావాల్సిన అర్హతలు ఏవైతే ఉంటాయో అవి క్వాలిఫై ఉండాలి అని చెప్తుంది ఇక్కడ. అంటే లోక్సభ మెంబర్ ఉండాలి అని చెప్పట్లేదు, లోక్సభ సభ్యుడికి అయ్యే అర్హతలు ఏవైతే ఉంటాయో అవి కూడా క్వాలిఫై అవ్వాలి అని అంటుంది అనమాట. మరి వైస్ ప్రెసిడెంట్కి సార్ సేమే ఉంటాయి, ఒక్కటి డిఫరెంట్గా ఉంటుంది వైస్ ప్రెసిడెంట్కి. ఫస్ట్ వన్ సిటిజన్ ఆఫ్ ఇండియా, రెండోది మినిమం 35 years ఆఫ్ ఏజ్, మినిమం 35 years ఆఫ్ ఏజ్. మూడోది నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, no office of profit in government. And lastly, very important, he or she must be qualified to become the member of Rajya Sabha. సో రాజ్యసభ సభ్యుడు కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏవైతుంటే అవి క్వాలిఫై అవ్వాలి అని చెప్పేసి ఇది చెప్తుంది అనమాట. ఈ ఆర్ షీ మస్ట్ బి క్వాలిఫైడ్ టు బికమ్ ద మెంబర్ ఆఫ్ రాజ్యసభ.